ఇప్పటికే కొత్త కాన్సెప్ట్‌లతోటి సినిమాలు తెరకెక్కినాయంటే అందరూ ఆదరిస్తారు. ఇక దాంతో పాటుగా ప్రయోగాల సినిమాలు, కొత్త కొత్త కాన్సెప్ట్‌లతోటి కొత్త వాళ్ళు కనిపిస్తే మాత్రం చిన్నదైనా, పెద్దదైనా గూడా పని లేకుండా అందరూ గూడా సినిమా ప్రేక్షకులు ముందుండి చూస్తారనమాట. ఇక ఆ సినిమాని ప్రోత్సహించడంలో గూడా ముందడుగేస్తారు. ఇవే విషయాన్ని గతం నుంచి అందరూ ప్రూవ్ చేసుకుంటా గూడా వస్తురనమాట. ఇక దీంట్లో భాగంగానే ఇప్పుడు మనకి టాలీవుడ్ టాలెంటెడ్ అయిన కమెడియన్‌తో పాటుగా హీరోగా నటించిన ప్రియదర్శి, దాంతో పాటుగా మన ఇస్మార్ట్ బ్యూటీ అయిన నభా నటాషా. ఈమె కొన్నాళ్ళుగా కనిపించడం లేదు. ఇక ఆ తర్వాత సినీ రంగానికి మంచి గట్టి కంబ్యాక్ ఇయ్యనీకి 'డార్లింగ్' సినిమాతో రాబోతుందనమాట. ఈ సినిమాకి దర్శకుడిగా అశ్విన్ రాము వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సినిమా మేకింగ్ పరంగా అంతా కూడా కంప్లీట్ చేసుకుంది. 19 అంటే ఈ నెల జూలై 19వ తారీఖున సినిమా రిలీజ్ డేట్ కూడా పెట్టిర్రు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, ట్రైలర్లు, టీజర్లు అన్నీ గూడా మంచిగానే ఉన్నాయి. అందరిని అంచనాలు గూడా పెంచే లెవెల్‌లో గూడా ఉందనమాట. ఇక ఈ సినిమా కోసం అని జెప్పేసి సినిమా డేట్ దగ్గరకొచ్చే కొద్దీ వీళ్ళ ప్రమోషన్‌ల స్థాయి గూడా పెంచుతున్నారు. ఆసక్తికరంగా గూడా ఉంచుతున్నారనమాట. అయితే దీని గురించి అని జెప్పి ప్రమోషన్స్ కోసం అనుదీప్ కోసం ఎళ్ళిర్రనమాట. అయితే అక్కడ 'మ్యాడ్ మ్యాక్స్' అని జెప్పేసి ఒక మంచి ఇంటర్వ్యూ గూడా చేషిర్రు. దీంట్లో ఒక ప్రోమోని రిలీజ్ చేయంగానే అందరూ దీనికి నవ్వుల పూయిస్తున్నారని గూడా చెప్పుకోవచ్చు. అంత మంచిగుంది ఈ ఇంటర్వ్యూ. అయితే ముందుగా వీళ్ళు వెళ్ళంగానే మన అనుదీప్ డోర్ చూసిర్రంట. ఆ డోర్‌కి ఒక బోర్డ్ ఉందంట. డోంట్ డిస్టర్బ్ అని. అదేంది డోంట్ డిస్టర్బ్ అని డోర్‌కి పెట్టుకున్నావు అని చెప్పి అడిగితే, అందరూ ప్రమోషన్‌ల కోసం వచ్చి డోర్లు కొడుతుర్రు. నన్ను డిస్టర్బ్ చేస్తుర్రు. అందుకనే నేను అట్లా డోంట్ డిస్టర్బ్ అని పెట్టినా అన్నాడంట. ఇక మాట్లాడుకుంటా బెల్లంతో లడ్లు చేసినా అని చెప్పి ప్రియదర్శికి, అట్లనే డైరెక్టర్ అశ్విన్ రామ్‌కి కూడా ఇచ్చిండంట. ఇచ్చినంక అందరూ కూడా నవ్విర్రు. బెల్లంతో లడ్లేంది అని చెప్పేసి. ఇక గీ విషయం ముచ్చట పక్కన పెడితే అట్లనే ఈయన 'కల్కి' సినిమాలో కనిపించిండు కదా! ఒక క్యామియో రోల్‌లో. అయితే ఆ క్యామియో రోల్‌లో కనిపియంగానే వీళ్ళు చూషిర్రు గదా! అందరూ గూడా ఆ సందర్భంగా మస్తు సంబరాలు చేసుకుర్రనమాట. ఆయనొచ్చిన ఒక్క సీన్‌ల ఇగ అందరూ ప్రేక్షకులు గూడా లేచి మరీ ఎగిరిర్రు. అదే విషయాన్ని అశ్విన్ రామ్ గూడా ఆయనకు చెప్పంగానే ఆయన నవ్విండు గూడా. అయితే ఇగ ఈ విషయంలోనే ముచ్చటగా ఆయన ఎడ్యుకేషన్ గురించి గూడా అడిగి మంచి ఫన్ అయితే క్రియేట్ చేషిర్రు. ఇవన్నీ జరిగిన సందర్భంలోనే ప్రియదర్శి గూడా ఈ సినిమాని జూడాలి అని జెప్పి కోరిండనమాట. అదేనండి మన 'డార్లింగ్' సినిమాని జూడాలని కోరిండంట. ఇగ అట్లనే మాటలో ముచ్చటగా ఇంకో విషయం గూడా అడిగిండు. మీరు సినిమాలో టీజరు, ట్రైలర్ వచ్చినాయి అవి గూడా చూషిర్రా అని అడిగితే చూషినా అని చెప్పిండంట. అట్లనే ఒక సాంగ్ గూడా వచ్చింది. ఆ సాంగ్ గూడా చూషిర్రా అంటే చూషినా అన్నాడంట. అయితే ఫస్ట్ లిరిక్స్ చెప్పుర్రి అనంటే అది తెలియదు మళ్ళీ చూసి చెప్తానని ఇంకొకలాగా ఫన్ అయితే క్రియేట్ చేషిండు. ఇట్లా ఫన్ మూమెంట్‌లయితే మస్తు క్రియేట్ చేషిండు. ఇగ ఇంటర్వ్యూ గురించి అని చెప్పేసి చూస్తుండగానే ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేషిర్రు. ప్రమోషన్‌లకి ఇది కాస్త మెట్టయిందని కూడా చెప్పిండు. అనుదీప్ గూడా అట్లనే చెప్పుకొచ్చిండనమాట. అనుదీప్ కూడా ఈ సినిమాని చూడాలి అని ప్రమోషన్‌లో భాగంగా ఆయన తరపుకెళ్ళి గూడా మంచిగా చెప్పిండు. ఇట్లనే ఈ సినిమాని అందరూ చూడాలనని చెప్పడంతో పాటు ఇంకా ఈ సినిమాలో ఇంకెంతగానో బజ్ క్రియేట్ అయితదో చూడాలి మరి. అయితే మీరు ఈ సినిమాని చూస్తామనుకుంటున్నారా? అయితే అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది దాన్ని కూడా నొక్కేయండి.